ఒక్కసారిగా విరుచుకుపడ్డ సముద్రపు అలలు. ఎక్కడ చూసినా మృత కళేబరాలే, అయిన వారి ఆర్తనాదాలే. ముక్కుపచ్చలారని పసివారు, మహిళలు, వృద్ధులు ఇలా ఎందరో రాకాసి అలల దాటికి విగత జీవులయ్యారు. సునామీ వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా నాటి దారుణం ఇంకా నేటికి అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. సందర్శకుల సందడితో నిత్యం కళకళ్లాడే మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఇది. ఆధ్యాత్మిక వాతావరణంతో అలరించే ఈ బీచ్ 2004 డిసెంబర్ 26న శ్మశాన వాటికగా మారింది. విరుచుకుపడిన రాకాసి అలలు పర్యాటకులు, స్థానిక ప్రజల్ని పరుగులు పెట్టించాయి. ఎన్నడూ చూడని విధంగా బీచ్ వద్ద జరిగిన ఈ నిశ్శబ్ద ప్రళయంలో ఎంతమంది మరణించారో తెలియని పరిస్థితి. సముద్రంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని కులమతాలకు అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తుల్ని ఆ సముద్రమే కబళించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో ఉన్న మంగినపూడి బీచ్ లో పుణ్యస్నానాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికుల్లో చాలా మంది ప్రకృతి ప్రకోపానికి సముద్రంలో కలిసిపోయారు. డిసెంబర్ 26వ తేదీ పౌర్ణమి ఆదివారం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో బీచ్ ఉదయానికల్లా కళకళ్లాడింది. కొంతమంది స్నానాలు చేసొస్తుంటే మరికొందరు నీటిలోకి వెళుతుండగా ఉదయం 9:45 ప్రాంతంలో సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగి భారీ ఎత్తుతో అలలు ఎగసిపడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ ప్రాంతానికి వెళ్లిన యాత్రికులు, వారి వాహనాలు సముద్రంలో కలిసిపోయాయి. గుంటూరు జిల్లా నుంచి లారీలో 60 మంది వస్తే వారిలో 40 మంది కొట్టుకుపోయారు. మిగిలిన వారు ఏమైపోయారో ఇప్పటికీ తెలియని పరిస్థితి. గుడివాడకు చెందిన ఒక ముస్లిం కుటుంబాన్ని మొత్తం సముద్రం మింగేసింది. సునామీ వచ్చిన రోజు తాము బతికి ఉంటామనే నమ్మకం పోయిందని స్థానికులు చెబుతున్నారు. రోజులు ఆదివారం నాడు అనమాట జరిగిన విషయం. చాలా మంది కూడా బీచ్ ఆదివారం సందర్శకులు బాగా వస్తారో అనుకున్నాం. ఆ రోజున వస్తానికి కూడా చాలా మంది ఏర్పాట్లు చేశారు. ఆ గండి దగ్గరలో కూడా కుర్చీలు వేసారు. బస్సులు, స్కూల్ పిల్లలు వీళ్ళంతా వస్తున్నారు. పౌర్ణం వెళ్ళిన తర్వాత ఇంకో పౌర్ణం వచ్చే పౌర్ణానికి అనమాట ఇది. మేము కూడా అక్కడ ఫాస్ట్ ఫుడ్, మసాలా బండి, ఫ్రైడ్ రైస్ ఇవి చేస్తాంటే ఆ బండి పెడదాం అనుకునే టయానికి సడన్ గా వచ్చింది. ఒకసారిగా అలొచ్చి ఒకసారిగా పాక్కుండానే అలా పోలీస్ స్టేషన్ దాకా రోడ్డు దాటింది. అలా వస్తుందని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఆ జనాలు ఏమో కుట్లుగా కొట్టుకుపోవటం, అక్కడ ఒక లారీ దిగడిపోయింది కొన్నూరు ఆడ, వాళ్ళు చాలా మంది చనిపోయారు. అలాగే మా పక్కన మేము ఉండే రూమ్ పక్కన టాటా సుమో ఊరి దిగడిపోయింది. ఆ టాటా సుమో వాళ్ళేమో ఆ రూమ్ పైకి ఎక్కారు, కొందరు ఆ రూమ్ పైకి ఎక్కడం వలన బతికారు. అలాగే మా సిస్టర్, మా నాన్నగారు, మేమంతా మెరక ప్లేస్కి, నేనేమో బండి దోసుకెళ్తా, బండి కొట్టుకుపోయింది. నేనేమో మెరక ప్లేస్కి ఎక్కి బతికాము. ఆ టైంలో వ్యాపారస్తులంతా చంద్రబందలు అయిపోయారు. ఉదయం 9:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 5 సార్లు సముద్రం ముందుకు దూసుకొచ్చింది. చివరిసారిగా సముద్రం ఉప్పొంగిన సమయంలో తీర ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాల్లోకి నీరు చేరింది. సునామీ వచ్చే ముందు సముద్రం 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్లిందని, వెంటనే వేగంగా అలలతో విరుచుకుపడిందని మత్స్యకారులు చెబుతున్నారు. దాంతో తాము పడవలు, వలలు అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒడ్డుకు చేరామని గుర్తు చేసుకుంటున్నారు. సునామీ తగ్గిన తర్వాత గ్రామాలకు చేరుకుంటే అంతా మునిగిపోయి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ వచ్చిందంటే తమకు భయంగా ఉంటుందని, ఈ సమయంలో వేటకు వెళ్లాలంటే వెనకడుగు వేస్తామని అంటున్నారు. మరి ఈ రోజుకి రేపు 26 వస్తే 20 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి దీని గురించి మాకు ఏదో సాధించామా, ఏదో నశించిపోయామా అన్నట్టుగా జ్ఞాపకార్థమైనటువంటి నెల ఇది. ఎందుకంటే ఈ నెల వచ్చేసరికి సునామీ కళ్ళలో మెదులుతూ ఉంటది. మరి ఆ రోజున మేము 6 నెలలు ఉండి సముద్రంలోకి వెళ్తుంటే మేము అనుకున్న సాటికి కూడా వెళ్ళలేకపోయేవాళ్ళమే. ఏదో చూద్దాం అట్లా మేము ఏట లైన్ లో పట్టడానికి దాదాపు సంవత్సరం పట్టింది. దాన్ని మర్చిపోవటానికి సంవత్సరం పట్టేటప్పటికి మళ్ళీ గుర్తొస్తుంది వచ్చినాక. కానీ ఇక దాన్ని మొండెత్తి చేసి దానివల్ల ఆ సునామీ అటాక్ చూసిన వాళ్ళు కానీ, దాంట్లో దెబ్బతిన్న వాళ్ళు కానీ చాలా మంది సముద్రం కులవృత్తి మానేశారు. ఏదో మొండిగా ఇక మనకి జీవనం తప్పదులే అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు ఎక్కడికెక్కడిగా కొత్త వాళ్ళు తయారయ్యి అందరమే కలిసి సాగిస్తున్నాం. సునామీ వచ్చి 20 ఏళ్లవుతున్నా అది చేసిన గాయాన్ని ప్రజలింకా మర్చిపోలేదు. కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారు కొందరైతే ఆస్తులు పోగొట్టుకున్న వారు మరికొందరు. డిసెంబర్ వచ్చిందంటే ఇప్పటికీ ఆందోళన చెందుతూనే ఉన్నారు.